హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆర్మీ గ్రూప్స్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది, అండ్ మొత్తం వేకెన్సీ వచ్చేసి 625 అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఈ వీడియోలో అయితే మీకైతే తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ డేట్ విషయానికి వస్తే ఇంకా పర్టికులర్ డేట్స్ అయితే ఇంకా అయితే ఏమి రాలేదు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించినవి అప్లికేషన్ డేటు అండ్ ఎండింగ్ డేటు, ఫీజ్ డేటు అండ్ ఎగ్జామ్ డేటు, అడ్మిట్ కార్డ్ ఎప్పుడు ఏ విధంగా వస్తుంది అనేది మీకైతే నోటిఫికేషన్ రానైతే తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఫీజు అయితే అందరికైతే నెల అయితే ఉండడం జరిగింది, ఎలాంటి ఫీజు లేదు. ఏజ్ విషయానికి వస్తే ఫైర్ ఇంజన్ డే వరకు ఒకటి 18 to 30 years అయితే కలిగి ఉండాలి. ఇంకా మీలా ఆలి పోస్టులకు వచ్చేసి 18 to 25 ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా వేకెన్సీ విషయానికి వస్తే ఎల్డీసీ వచ్చేసి 56 అయితే ఉన్నాయి. ఫైర్మెన్ వచ్చేసి 28 అయితే ఉండడం జరిగింది. ఇంకా ట్రేడ్మెన్ మేట్ పోస్టులు వచ్చేసి 228 అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లికేషన్ చేసుకోండి. ఇంకా వెహికల్ మెకానికల్ వచ్చేసి హై స్కిల్డ్ వాళ్ళు అయితే 90 అయితే ఉన్నాయి. ఎంటీఎస్ 13 ఉన్నాయి. ఇంకా మిగిలిన పోస్ట్ కూడా స్క్రీన్ పైన గమనించండి ఫ్రెండ్స్. బార్బర్ వచ్చేసి 4 ఉన్నాయి. ఇంకా వెహికల్ మెకానికల్ స్కిల్డ్ వాళ్ళకి వచ్చేసి 15 అయితే ఉండడం జరిగింది. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అయితే అప్లికేషన్ చేసుకోగలరు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ అయితే రావడం కష్టం. ఇంకా ఎల్డీసీ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th క్లాస్ పాస్ అయి ఉండి టైపింగ్ టెస్ట్ అయితే మన కంప్యూటర్ అయితే వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. టైపింగ్ టెస్ట్ గిట్ట కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 వర్డ్ పర్ మినిట్. ఇంకా హిందీ వచ్చేసి 30 వర్డ్ మినిట్. ఇంకా ఫైర్మెన్కి వచ్చేసి 10th అండ్ పాస్ అయి ఉండాలి. ట్రేడ్మెన్కి వచ్చేసి 10th పాస్ అయి ఉంటే సార్. ఫిట్టర్ వచ్చేసి ఐటీఐ సర్టిఫికేట్ అండ్ 10th అయితే పాస్ అయి ఉండాలి. ఎలక్ట్రీషియన్ వచ్చేసి 12th పాస్ అయి ఉండి ఐటీఐ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి సంబంధిత ట్రేడ్లలో. కుక్ పోస్ట్కి వచ్చేసి 10th పాస్ అయి ఉండి కుకింగ్ పైన నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది కుక్ పోస్ట్కు. ఇంకా స్టోర్ కీపర్ వచ్చేసి 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎంటీఎస్కి వచ్చేసి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇంకా మిగిలిన పోస్టులు కూడా వివిధ రకాలుగా ఉండడం జరిగింది. వాళ్ళకైతే ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఎక్కువ పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇంకా పైన అనే విషయానికి వస్తే మనం ట్రేడ్మెన్ మేట్, ఫైర్మెన్ అండ్ ఎంటీఎస్ పోస్టులకు అయితే 3 పోస్టులకు 10th క్లాస్ మాత్రమే క్వాలిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లికేషన్ చేసుకోగలరు. ఇంకా వాషర్మెన్కి కూడా 10th క్లాస్ మాత్రమే పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇంకా ఎలాంటి ఐటీఐ సర్టిఫికేట్ అవసరం లేదు. ఫైర్ ఇంజన్ డ్రైవర్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండి 3 years ఎక్స్పీరియన్స్ అయితే డ్రైవింగ్ అయితే ఉండాలి. వీరు మాత్రమే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. సెలక్షన్ ప్రాసెసింగ్ విషయానికి వస్తే ఫస్ట్గా ముందుగా అయితే అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్లో ఎవరికైతే అడ్మిట్ కార్డ్ వస్తుందో వాళ్ళకి రిటర్న్ టెస్ట్ అండ్ పిఎస్టీ కనెక్ట్ చేసి మెడికల్ టెస్ట్ కనెక్ట్ చేసి వారికి అయితే మెరిట్ తీసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మెరిట్ షీట్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి అయితే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ సెంటర్ల విషయానికి వస్తే స్క్రీన్ పైన బాగా గమనించగలరు. ఢిల్లీ, గుజరాత్, ఇంకా ఆగ్రా, జబల్పూర్ వివిధ యూనిట్లలో మనకైతే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉన్నాయి. ఇది గమనించగలరు.